మనకు తద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా అంతే సులభంగా మనకు పరమాత్మ చేత అనుగ్రహించబడతాం మనము. కనుక వీళ్ళంతా కూడా అలా మన పరమాత్మ తత్వాన్ని తెలియజేసే వారు ఎవరు? ఆచార్యులు. ఆచార్యో వేద సంపన్న. సమస్తమైనటువంటి వేదాలన్నీ కూడా పరమాత్మ గురించి ఏమైతే తెలియజేస్తున్నాయో వివరిస్తున్నాయో వాటి గురించి కేవలం వేదంలో మాత్రమే లభించేటువంటి వాడు పరమాత్మ. అన్నీ కూడా దృఢ ప్రమాణాలకు మాత్రమే నీవు లభించేటువంటి వాడివయ్యా అని చెప్పేసి ఈ గోదా గోష్ఠి అంతా కూడా పరమాత్మను కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారు. వాడంతా కూడా తోత్తమాయ నిన్న చూడరే దువిరగాయ్, నీవు ఏంటది? నువ్వు ఆశ్రిత పక్షపాతివయ్యా. తోత్తమాయ నింద్ర, నువ్వు ఆశ్రిత పక్షపాతివి. నేను ఎవరైతే ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా రక్షణ బాధ్యత నేను తీసుకుంటావయ్యా. కాబట్టి అలా గొప్పనైనటువంటి గుణ వైభవం కలిగినటువంటి వాడివి నీవు, ఆశ్రిత పక్షపాతివి. అందుకోసమే అర్జునుడు ఎన్ని రకాలుగా యుద్ధం చేసినా కూడా అర్జునుడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆపదను కూడా కృష్ణ పరమాత్మ ముందు ఉండి రక్షించాడు. ఆయన యుద్ధం అంటే గీతోపదేశం చేసి యుద్ధానికి ఉన్ముఖుని చేసేశాడు. ఎందుకంటే ధర్మ రక్షణ చేయాలి అంటే కురుక్షేత్ర సంగ్రామం జరగాలి. అక్కడ